మన సౌభాగ్య తాంబూలం అనేది ఇవ్వడం వల్ల మనకి మంచి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఒక పళ్ళెంలో ఒక జాకెట్ గుడ్డ అంటే జాకెట్ పీసు మీకు తోచిన రంగు, మరి నలుపు నీలము కాకుండా ఆకుపచ్చ కానీ, సింధూరం కలర్ కానీ, ఎరుపు కానీ, పసుపు కానీ, దైవ సంబంధమైనటువంటి రంగులకు సంబంధించినటువంటి గాజులు ఒక డజను, ఒక జాకెట్ పీసు, అలాగే 2 పళ్ళు, 2 యాపిల్ పళ్ళు అవ్వచ్చు, అరటి పళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే, ఒక గోరింటాకు పెట్టుకునే మెహందీ డిజైన్ ఉంటుంది అదొకటి, స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి, పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఒక మూర కానీ అరమూర కానీ మల్లె పువ్వులో జాజి పువ్వులో ఏదో ఒకటి పువ్వులు, మీకు తోచినటువంటి దక్షిణ, ఇవన్నీ కూడా పళ్ళెల్లో సర్దుకుని ఇలాగ ఒక 5 పళ్ళారు సిద్ధం చేసుకుని శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజకి వస్తారు కదా, చాలామంది మహిళలు వస్తూ ఉంటారు, వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని అప్పుడు నేను చెప్పినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఈ సామాన్లు ఒక పళ్ళెంలో సర్దుకుని అమ్మవారిగా భావించి, అమ్మ నేను పసుపు కుంకుమ పండు ఫలము నీకు దానం ఇస్తున్నాను, నాకు నిండు నూరేళ్ళు సౌభాగ్యాన్ని ఇచ్చి మా దాంపత్యం చక్కగా ఉండేలా చూడమ్మా అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని కనీసం 3కి, ఇంకా శక్తి ఉంటే 5గురికి, ఇంకా శక్తి ఉంటే 9 మందికి ఈ విధంగా దానం ఇచ్చి తర్వాత అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ జరిపించుకుని అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి, పాయసం లేకపోయినా సరే నిమ్మకాయ పిండినటువంటి పులిహార ఆ రోజు అమ్మవారికి నివేదన చేసి మీరు కొద్దిగా ప్రసాదం తీసుకుని ఒక 5గురికో 10 మందికో దాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలాగ ఒక 5 శుక్రవారాలు కానీ 7 శుక్రవారాలు కానీ కనీసంలో కనీసం 3 శుక్రవారాలైనా చేయడం. అలాగే తర్వాత శుక్రవారాలు కూడా ఇన్ని ద్రవ్యాలు ఇవ్వలేకపోయినా పసుపు కుంకుమ జాకెట్ గుడ్డైనా సరే మీకు వీలు కలిగినప్పుడల్లా ఇస్తూ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి స్త్రీలందరూ కూడా ఈ యొక్క విధానాన్ని పాటించండి, అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది.